వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ సార్ ఏమంటాడు వినురి. ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ का मतलब मुसलमान। कांग्रेस पार्टी अंటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ। कांग्रेस पार्टी और मुसलमान एक है और कहीं अब से नहीं है, कई साल से है। కుక్కకు బొక్క దొరికినట్టు ఒక వర్గానికి చెందిన ఒక ఎంపీ అండదండలు చూసుకొని చెలరేగిపోతున్న కొంతమంది, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది మాత్రమే మతోన్మత చిల్లరగాళ్ళకి రాష్ట్రంలో అత్యంత పెద్ద పదవైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఇలా మతాల మధ్య చిచ్చులు పెట్టే మాటలు మాట్లాడి హిందూ దేవాలయాలపైన ఈ జరుగుతున్నటువంటి ఈ వరుస దాడులకు 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కారణం. ఇగో ఇట్లా చేస్తున్న అవలేగాలారా, ఇతర మతాలను తిట్టినా, ఇతర దేవీ దేవతలపై దూషించిన అజ్ఞానంతో డైరెక్ట్ గా అల్లాను అన్నట్టే అని ఆల్ అనామ్ నెంబర్ 6 ఐతం 108, ఆల్ బకర్ నెంబర్ 2 ఐతం 191 ద్వారా మన ఖురానే చెప్తుంది. మన ఖురాన్ అని నేను ఎందుకు అన్నానంటే, ఏ మత గ్రంథమైనా సరే ఇతరులను చంపమని, ఇతరుల దేవీ దేవతలపైన దూషించమని, విగ్రహాలను ధ్వంసం చేయమని, ఉగ్రవాదంతో దేశాన్ని నాశనం చేయమని ఏ ఒక్క మత గ్రంథం కూడా చెప్పదు అని నా గట్టి నమ్మకం. కాబట్టే మన ఖురాన్. ఈ అవలేగాలు ఉన్నది ఒకే 1%. వీళ్ళ వల్ల మిగతా 99% ఉన్నటువంటి నా ముస్లిం సోదర సోదరిమణులు, మిత్రులు, శ్రేయాభిలాషులు కాకుండా యావత్ ఇస్లాం సమాజానికే చెడ్డ పేరు. ఎవడేమనుకున్నా మేము చేస్తాం అనుకున్నటువంటి ఈ 1% చిల్లరగాళ్ళకి ముందు ఇలాంటి చర్యల గిట్ట కొనసాగితే మాత్రం నేనేమన్నా ఈ అక్క చెప్తుంది. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ విని కూడా ఇంకా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్త సోదరులు కానీ, మీ మౌనం ఈ దేశానికి పెను ప్రమాదం. జై హింద్.